నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మీ రాజమౌళి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 30 నుంచి సమావేశాలు నిర్వహిస్తున్నారు. 5 రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించే అవకాశం ఉంది. మరి సమావేశాల్లో సమరం తప్పదా? అజెండా కాళేశ్వరమేనా? బీసీ బిల్లుపై నిలదీస్తారా? యూరియా అంశాలపై ప్రతిపక్షాలు అటాక్ ఎలా ఉండబోతుంది? ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ సభకు వస్తారా? ఇలాంటి అంశాలపై ఇవాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. మనతో పాటు బిగ్ టాక్లో చర్చించేందుకు ఇప్పుడు నారపరాజు నరసింహారావు గారు విశ్లేషకులు ఉన్నారు. మిట్ట నరసయ్య గౌడ్ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి మనకు కోసేపట్లో జాయిన్ అవుతారు. గౌతమ్ ప్రసాద్ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు స్టూడియోలో మనతో ఉన్నారు. గంగాపురం వెంకటరెడ్డి రాష్ట్ర అధికార ప్రతినిధి బీజేపీ మనతో పాటు జూమ్లో ఉన్నారు. నమస్తే అండి నరసింహారావు గారు. నమస్తే అండి నరసింహారావు. ప్రధాన అంశాలకు మనం వెళ్తే ఈ నెల 29కి ఖచ్చితంగా ఏదైతే 29కి ఖచ్చితంగా క్యాబినెట్ మీటింగ్ పెట్టి 30వ తారీఖుని అసెంబ్లీ పెట్టాలని సమాచారంలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. 30వ తారీఖు అసెంబ్లీ పెట్టి 5 రోజులు వాడివేడిగా చర్చించి దీని అంశాలపైనే కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఇచ్చినటువంటి తీర్పులు వెలువడి దీంట్లో తీసుకునే అంశాలపైన చర్చిస్తారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్కు భారీ అంశాలపైనే వెళ్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే కేసీఆర్ కావచ్చు, లేదంటే హరీష్ రావు కావచ్చు, ఇలాంటి అంశాలపైన హైకోర్టుకు వెళ్ళగానే హైకోర్టులో చుక్కెదురైంది. ఈ నేపథ్యంలోనే దాని మీద ముందుకెళ్తారు. దానికోసమే ఇప్పుడు అసెంబ్లీ కూడా 5 రోజులు పెడతారు అనేది మాత్రం వినబడుతుంది. ఎలా చూడొచ్చు? రాజమౌళి గారు, మీకు మన ప్యానెల్లో ఉన్నటువంటి వివిధ పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులకు ప్లస్ మన స్వతంత్ర ఛానల్ వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. మనం ఈ కాళేశ్వరం కమిషన్ మన నివేదిక దీనికి సంబంధించినటువంటి వరకు మన ఛానల్లో దాదాపు 1 సంవత్సరం నుంచి అనేక దఫాలుగా చర్చలు చేస్తూ వస్తున్నాం. అంటే సహజంగా అధికార మార్పిడి జరిగినప్పుడు గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు అని ఈ ప్రస్తుత ప్రభుత్వం భావించినట్లయితే వాటి మీద కమిషన్లు వేయటము, లేకపోతే సిబిఐ ఎంక్వైరీ వేయటము, లేకపోతే సిఐడి ఎంక్వైరీ వేయటము, విచారణ తీసుకోవటము, విచారణ జరిపించడము, దాంట్లో తప్పులు ఉన్నాయన్నట్లయితే చట్టపరంగా సంబంధితుల మీద చర్యలు తీసుకోవటం అనేటువంటిది మనకు అనాదిగా వస్తున్నటువంటి సంప్రదాయమే. దీంట్లో కొత్త అయితే ఏం లేదు. కానీ ఇక్కడ ఎందుకు కొత్త అంటే మనకి ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్న సమయంలోనే, అంటే బీఆర్ఎస్ ఉన్న టైంలోనే ఎన్నికలకు ఇంకొక నవంబర్ 30 అనుకుంటా, సారీ నాకు డేట్ కరెక్ట్ గా గుర్తులేదు, నవంబర్ 30 ఎలక్షన్స్ అయితే మనకు అక్టోబర్ 21, 22 తారీఖులోనే మనకు కాళేశ్వరానికి సంబంధించినటువంటి 2 పిల్లర్లు 3 పిల్లర్లు కుంగే అనేటువంటి వార్త వచ్చింది. ఈ వార్త వచ్చినటువంటి నేపథ్యంలో అది కొత్త ఎన్నికలకు కాళేశ్వరం పిల్లర్లు కుంగటం అనేటువంటిది కొంత ఎన్నికల మీద కూడా కొంత ప్రభావం చూపించిందనే నేనైతే అనుకుంటున్నాను, కారణం ఏమైనప్పటికీ. అయితే దాని తర్వాత మనకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళు ఫస్ట్ ఏం చెప్పారంటే ఒకటి కాళేశ్వరం, టెలిఫోన్ ట్యాపింగ్, ప్లస్ మన హైదరాబాద్ రోడ్స్, కేటీఆర్కి సంబంధించినటువంటి కార్ రేసింగ్, వీటి మీద మేము ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. అంటే మనందరం కూడా, మనందరం అంటే ఇప్పుడు మీడియాకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, నాలాంటి విశ్లేషకులు కానీ, కామన్ మ్యాన్ కానీ వాళ్ళకి వాస్తవాలు తెలియాలి ఏం జరిగింది అనేటువంటిది. దాంట్లో వాళ్ళిద్దరు కేవలం రాజకీయ పార్టీలు నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అని, నీ వాటా ఉందంటే నీ వాటా ఉంది, నేను లేదు నీ టైంలో చేశారని నా టైంలో చేశారనేటువంటిది ప్రజలకు అవసరం లేదు. ప్రజలకు కావాల్సినటువంటిది ఏంటి, అక్కడ ఏం జరిగింది, దీనికి ఎవరు బాధ్యతలు అనేటువంటి తెలుసుకోవాలి. కారణాలు ఏమైనప్పటికీ కూడా ఆ కమిషన్ కి సంబంధించినటువంటిది దాదాపు 7 సార్లు 6 సార్లు వారి ఆ కాల పరిమితిని పెంచుకుంటూ వచ్చారు. చివరికి ఎట్టకేలకు మొన్న కమిషన్ నివేదికని రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. ఇక్కడ కూడా కొంచెం హైడ్రామా ఏంటంటే, సమర్పించిన తర్వాతనే ఇప్పుడు ఏదైతే ఈ నెల 30 తారీఖు నుంచి సమావేశాలనుకుంటున్నటువంటిది ఆ కమిషన్ వచ్చినటువంటి 2 రోజుల్లోనో 3 రోజుల్లోనో పెట్టినట్టయితే బాగుండేది. కొద్దిగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే దీన్ని కొంత హైప్ క్రియేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక 2-3 గంటల సేపు ప్రెస్ మీట్ పెట్టడము, తర్వాత ఆ నివేదికని మన సైట్ లో అప్లోడ్ చేయడం, ఇవి కొంచెం వివాదాస్పదమైనవి. మళ్ళీ ఏదైనా మన హైకోర్టు గైడ్లైన్స్ ప్రకారం మనం అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయనేటువంటిది ఇప్పుడు ప్రస్తుతానికి అధికారికంగా రాకపోయినా మనకు వస్తున్నటువంటి వార్త. దీన్ని మాత్రం మనం ఖచ్చితంగా స్వాగతించాలి. ఇది ఎందుకు స్వాగతించాలి అంటే, ప్రజా సమస్యలు కానివ్వండి, లేకపోతే ఇలాంటికి సంబంధించినటువంటి కానివ్వండి, ప్రతిపక్షము అధికార పక్షం మధ్య సహేతుకమైనటువంటి చర్చ జరగాలి. ఆ చర్చలలో ఎవరి అభిప్రాయాలు ఏమున్నాయనేటువంటి ప్రజలు తెలుసుకోవడానికి వేదిక ప్రజాస్వామ్యంలో మనకు అసెంబ్లీ. ఈ అసెంబ్లీలో చర్చ జరగాలి.
అన్ని సంబంధించినటువంటి కూలంకషంగా చర్చిస్తాము ఎవరిది అనేటువంటి దాంట్లో ప్రభుత్వ నిర్ణయాన్ని మనం స్వాగతిస్తూనే ఇక్కడ మళ్ళీ ప్రభుత్వం ఏంటంటే సంఖ్యాపరంగా మేము చాలా ఎక్కువ స్థాయిలో మాకు దగ్గర దగ్గర 65 ఉన్నాయి. ఇప్పుడు ఏదో 6-7 బీఆర్ఎస్ నుంచి వస్తున్న వాళ్ళు ఉన్నారు. 65 + 7 అంటే 72 అవుతాయి. కాబట్టి మిమ్మల్ని మేము అణగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తాం అనేటువంటి పద్ధతిలో కాకుండా సాధ్యమైనంత వరకు ప్రతిపక్షానికి మాట్లాడటానికి అవకాశం ఇవ్వాలి. వాళ్ళు చెప్పేటువంటిది వినాలి. విన్న తర్వాత అధికార పక్షం తగు రీతిలో సమాధానం ఇచ్చేటువంటి ఒక చక్కటి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉన్నట్లయితే అసెంబ్లీని నిర్వహించుకోవటం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటి మార్గం. మనం ఈ సంప్రదాయం కొన్ని రాష్ట్రాల్లో లేకుండా మనం అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఈ పరిస్థితుల్లో మన రాష్ట్రంలో కనీసం ముఖ్యమంత్రి ఈ సమావేశాలు నిర్వహించడం అనేటువంటిది మాత్రం మంచి చర్యగా మనం భావిస్తున్నాం. అలానే ప్రతిపక్షాన్ని అణగదొక్కకుండా వాళ్ళకి మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వాలి. ప్రతిపక్షం కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని వాళ్ళకు ఏదైతే రైజ్ చేయాల్సినటువంటి ప్రశ్నల్ని రైజ్ చేసి సమాధానాలు ప్రభుత్వం దగ్గర నుంచి రాబట్టాలి. కానీ వీళ్ళు కూడా దాన్ని కేవలం ఒక రచ్చ చేయడం కోసమో, ఒక వివాదాన్ని సృష్టించడం కోసమో, లేకపోతే గెరావులు చేసుకోవడమో, లేకపోతే వాకౌట్లు చేయడం వల్ల ఉపయోగం అనేటువంటిది ప్రజలకు అల్టిమేట్ గా ప్రజలకు ఏం కావాలని కోరుకుంటున్నారో అది అధికార పక్షం ఇవ్వాలి, ప్రతిపక్షం ఇవ్వాల్సినటువంటి బాధ్యత రెండు పక్షాల మీద ఉంది. ఓకే, రైట్. ఈ నేపథ్యంలో మిట్ట నరసయ్య గౌడ్ దగ్గరికి వెళ్దాం. మిట్ట నరసయ్య గౌడ్, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఇప్పుడు ఏదైతే 29 క్యాబినెట్ మీటింగ్ పెట్టి అనంతరం 30 తారీఖు రోజున 30న అసెంబ్లీ పెట్టి 5 రోజులు, ఎందుకంటే తెలంగాణలో కులాశంగా ఈ నేపథ్యంలోనే ఉన్న సంబంధాలు కావచ్చు, లేదంటే విఎస్ ఘోషల్ గారు ఇచ్చినటువంటి నివేదికను కావచ్చు. ఎందుకంటే మన హైకోర్టులో కూడా ఈ నేపథ్యంలోనే హరీష్ రావు తరపున ఒక లాయరు, తర్వాత కేసీఆర్ తరపున ఒక లాయర్ పెట్టి దీన్ని డిస్మిస్ చేయాలి, ఖచ్చితంగా దీన్ని కావాలనే చట్టబద్ధత లేకుండా దీన్ని కావాలని ఒక కమిటీ వేసి ఆ కమిటీ లోపల నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ నివేదిక లోపల మళ్ళీ ఏలైతే చూపెడుతున్నారు కాబట్టి దీన్ని చర్చించాలి అని. కానీ దానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు సూచించడం జరిగింది, అడగడం జరిగింది. ఏదైతే దేని మీద చర్చ ఎలా తీసుకుంటారు, చర్యలు ఎలా తీసుకుంటారు అంటే అది పబ్లిక్ ప్రాసిక్యూటర్తో పాటు ఐజీ కూడా అంటే జే కూడా చెప్పడం జరిగింది. ఏదైనా కానీ అసెంబ్లీలో చర్చించిన తర్వాత దానిపైన చర్యలు ఉంటాయి అని. అంటే ఇప్పుడు 5 రోజులు అసెంబ్లీ చర్చలు జరిగినంతనే చర్చలు ఉంటాయా నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టు పైన? ఒకవేళ నిరాధారణ ఆరోపణలా, లేదంటే నిజంగానే జరిగిన దాని మీద ఖచ్చితంగా చర్చలు తీసుకుంటారా? చర్యలు వాయిస్ క్లియర్ ఉందండి? యా, కంటిన్యూ. ముందుగా మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్కు నమస్కారం. నేను కొద్దిగా లేట్గా జాయిన్ అయినా. నరసింహరావు గారు మాట్లాడిన మాటలు విన్నాక నాకు ఒక మాట చెప్పాలనిపించింది. మీరు చాలాసార్లు చర్చల కొరకు మన విశ్లేషకులను, అనలిస్టులను పిలుస్తారు. బహుశా నేను ఆయన మాటలు విన్న తర్వాత అనిపించింది, అంటే అనలిస్ట్ అంటే ఇట్లా ఉండాలంటే ఇరుపక్షాలకు సంబంధించి సూచనలు, సలహాలు, మంచి పద్ధతులు నేర్పించే విధంగా సిద్ధాంతపరంగా, సబ్జెక్టు పరంగా మాట్లాడే అనలిస్టులు చాలా తక్కువ అయిపోయిండ్రు. ఎవరు ఏదో ఒక పార్టీకి కొమ్ము కాసుకుంటా ఇంకో ఒకరిద్దరి పేరు నేను చెప్పదలుచుకోలే, కానీ ఏకంగా కండవ ఒకటి తక్కువ ఉంటుంది. అట్లాంటి మాటలు మాట్లాడటంలో చాలా మందిని చూశాను. కానీ నరసింహారావు గారిని చూసిన తర్వాత ఈ మాట చెప్పాలనిపించింది. అంటే వీరిని చూసైనా మిగతా విశ్లేషకులు కొద్దిగా నన్ను ఆలోచన చేస్తే బాగుంటుంది. ఇక మిగతా సబ్జెక్టులోకి వస్తే ఒకటి క్లియర్ కట్గా చెప్పేది ఏంటంటే, ఇది ప్రజాపాలన, అంటే ప్రజాప్రభుత్వము, ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడ్డది కాబట్టి ప్రజలకు ఏది దాచకుండా, అరమరికలు లేకుండా చెబుతూ ఏదైనా చర్యలు తీసుకునేది ఉన్నా కూడా దాని మ్యాటర్, దాని సబ్జెక్టు ప్రజలలో చర్చ జరిగిన తర్వాత, మంచి చెడులు తెలుసుకున్న తర్వాత ప్రజలకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలనేదే ఈ ప్రజాప్రభుత్వం యొక్క ఆలోచన. ఈరోజు ఈ సమావేశాలలో ఈ కాళేశ్వరం నివేదిక చర్చకు పెట్టినాం. ఈ చర్చకు పెట్టిన తర్వాత సభ్యులందరికీ సబ్జెక్ట్ వెళ్తుంది. వాళ్ళు దాని మీద ఎన్ని రకాల వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్పడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు చెప్పిన తర్వాత కాళేశ్వరం కమిషన్ రిపోర్టును మొత్తము చూసిన తర్వాత ఒక అంచనాకు వచ్చి ఏది ప్రజలకు మంచిది, ప్రజాధనాన్ని రాబట్టుకోగలుగుతాం, ప్రజలకు మంచి చేయగలుగుతాం, దీంట్లో తప్పులు ఎవరు చేసిండ్రు ఆల్రెడీ కమిషన్ చెప్పింది. అయినా కూడా చర్చ తర్వాత మాత్రమే చర్యలకు ఉపక్రమించాలని తీసుకున్న నిర్ణయం చారిత్రకమైన నిర్ణయం అది. ఎందుకంటే ఇంతకుముందు ఇలాంటి చర్యలు జరగలేదు. కమిషన్ రాగానే ఏదో వాళ్ళకి అవసరం ఉన్న పనులు చేసుకుంటూ పోయారు, కానీ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ అలా చేయడం లేదు. ఇక కమిషన్ రిపోర్టు గురించి కూడా అంటే వారి బాధ ఎవరైతే పేరు మెన్షన్ జరిగిందో, బీఆర్ఎస్ నేతల పేర్లు మెన్షన్ జరిగిందో వాళ్ళు ఏకంగా హైకోర్టుకి వెళ్ళిండ్రు.
లేదు లేదు ఈ కమిషనే తప్పు, ఈ కమిషన్ ఇచ్చిన రిపోర్టు తప్పు, మేము అమాయకులం అనే విధంగా అక్కడికి పోయి దీన్ని కొట్టేయమంటే అక్కడ కూడా మొట్టికాయలు వేసుకొని వచ్చారు. కాబట్టి ఇప్పుడు చర్చలు నేను ఒకటే కోరుకుంటున్నా ఏంటంటే, ఇప్పుడు జరగబోయే అసెంబ్లీ చర్చలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్ను వదిలి అసెంబ్లీకి రావాలి. ఎందుకు అనంటే ఆయన మీదనే ఆరోపణలు వచ్చినాయి. ఆయన చెప్పిన మాటలు కేసీఆర్ గత 7-8 సంవత్సరాలుగా చెప్పినటువంటి మాటల సారాంశమే కమిషన్లో ఉన్నది, కమిషన్ రిపోర్ట్లో ఉన్నది. కేసీఆర్ గారు ఏం చెప్తుండంటే, నేను బొట్టు ఖర్చు పెట్టి రక్తం ఖర్చు పెట్టి మెదడును కరిగించి చెంచడు కరగజేసి నేనే కాళేశ్వరం కట్టినా అని చెప్పినటువంటి కేసీఆర్ గారి ఆ సారాంశమే అందులో ఉంది. కమిషన్ రిపోర్ట్ కూడా అది చెప్తుడు. దీంట్లో ప్రతి స్టేజిలో చిన్న స్టేజ్ నుంచి పెద్ద స్టేజ్ వరకు అన్ని స్టేజ్లలో ప్రభుత్వం కలుగజేసుకుని మార్పులు చేర్పులు చేయడం వల్లనే ఇది జరిగింది అనే సారాంశమే కమిషన్ రిపోర్ట్లో ఉంది. అది కూడా తప్పనిపోయి తర్వాత ఏమన్నాడు కేసీఆర్ అంటే, ఏమన్నా ఇంజనీర్నాయా, నాకేమన్నా తెలుస్తుందా, వాళ్ళు కట్టిన వాళ్ళు భరించాలన్నాడు. అంతకుముందు చెప్పింది అది. కానీ వాస్తవాలు బయటికి వచ్చినాయి, ప్రజల ముందు చర్చకు వస్తున్నాయి. కానీ ఈ చర్చలో ఖచ్చితంగా కేసీఆర్ గారు పాల్గొనాలి. హరీష్ రావు గారితోటో కేటీఆర్ తోటో మిగతా వాళ్ళతోటో మాట్లాడించడం వల్ల ప్రయోజనం లేదు. ఎందుకంటే వారి బొట్టు ఖర్చు పెట్టి మెదడు కరగబెట్టి చేసినటువంటి పని ఎందుకు చేసిండు, ఎట్లా చేసిండు, ఎలా ఖర్చు చేసిండు, 6-7%కు తేవలసిన లోన్లు 11%కి ఎట్లా తెచ్చిండు, ప్రభుత్వం మీద ఎంత భారం వచ్చింది, ప్రజల మీద ఎంత భారం వచ్చింది, ఎన్ని అప్పులైనాయి, ఎన్ని కిస్తులు కట్టాలి, ఎన్ని మిత్తులు కట్టాలి, ఇవన్నిటికీ కూడా కేవలం కేసీఆర్ గారు మాత్రమే జవాబు ఇవ్వాలి. వారికి ఒక అవకాశం ఇవ్వడానికి కొరకే ఇలా అసెంబ్లీలో కాళేశ్వరం రిపోర్టు మీద చర్చ పెట్టడం జరుగుతూ ఉంది. ఎప్పటిలాగే నేను రాను, నేను ఫామ్ హౌస్కు పరిమితం అవుతా అంటే ప్రజలు ఖచ్చితంగా తప్పుపడతారు, ప్రజలు ఖచ్చితంగా కర్రు కాల్చి వాత పెడతారు. కాబట్టి ప్రజాప్రభుత్వంలో ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. అవి కూడా ప్రజలలో చర్చ జరిగిన తర్వాత, ప్రజలకు విషయాలు తెలిసిన తర్వాత, పాలకులు చేసిన తప్పు ప్రజల వరకు చేరవేసిన తరువాత లీగల్గా ఎలాంటి చర్యలకు ఉపక్రమించాలనో అలాంటి చర్యలు మాత్రమే ఉంటాయి తప్పితే వ్యక్తిగతమైన చర్యలు ఉండవు అనేది స్పష్టంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మా పార్టీ చెప్తుంది. ప్రజాపాలనలో వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం ఉండదు అనేది స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. మరొకసారి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, అయ్యా కేసీఆర్ గారు మీరు ఇన్ని రోజులు వచ్చిండ్రా రాలేదని పక్కకు పెడితే ఈ స్పెషల్ అసెంబ్లీ సమావేశాలకు మాత్రం ఖచ్చితంగా మీరు హాజరు కండి. మీ మీద వచ్చినటువంటి ఆరోపణలకు ప్రజలకు వాళ్ళకు వివరణ ఇవ్వండి. మీరు నిజంగా తప్పు చేయకపోతే దాన్ని సమర్థించుకోండి. ఆల్రెడీ కోర్టు మొట్టికాయలు వేసినాయి, మీరు ఏం చెప్తారో విందామని తెలంగాణ 4 కోట్ల ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. దాని తదుపరి మాత్రమే ఖచ్చితమైన చర్యలు ఉంటాయి. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది ముందు చూడబోతా ఉన్నామని మాత్రం నేను తెలియజేస్తా ఉన్నా. రైట్. గౌతమ్ ప్రసాద్ గారు, రాబోయే రోజులు గడ్డు కాలమే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ వర్షాకాలం సీజన్లో ఏదైతే నేపథ్యం ఉందో ఈ 29న క్యాబినెట్ మీటింగ్ పెడుతుంది. మీటింగ్ సారాంశమే మొత్తం మీద కాళేశ్వరం ప్రాజెక్టు రిపోర్టుపై బద్దలు కొట్టడానికే అప్పుడున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాలు అంటూ అది నిలదీస్తాం చట్టసభల్లో అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో 30 తారీఖు నుండి 5 రోజులు సీరియల్గా అసెంబ్లీ పెట్టి దాని మీద వివరణ అడుగుతారు దానికి సంబంధించింది. కానీ అసెంబ్లీకి మాజీ సీఎం కేసీఆర్ గారు వస్తారా రారా? ఒకవేళ వస్తే ఈ కాళేశ్వరంతో పాటు ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్కు సంబంధించి వాళ్ళు చేసినటువంటి అజెండాకు సంబంధించి ఒక కాళేశ్వరం పైనే చెప్తారా, లేదంటే బీసీ బిల్లుపై నిలదీస్తారా, లేదంటే యూరియాకు రైతులకు పడుతున్న కష్టాలపైనే పోరాడతారా? అసలు అసెంబ్లీకి వస్తారా రారా? అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి చర్చ జరుగుతుంది మన స్వతంత్ర ఛానల్లో. నేను ఏమంటున్నానంటే, ఇందాక నరసింహారాజు సార్ ఎనలిస్ట్ ఇందాక నర్సన్న అన్నట్టు 2 పార్టీలకు హితవు పలకడం అనేది అంటే ప్రజాస్వామ్యంలో పార్టీలు వ్యవహరించాల్సిన తీరు, ప్రజలకు జవాబుదారీగా ఉండే తీరు వివరించినందుకు సార్కు ధన్యవాదాలు. అదే సందర్భంలో ఇప్పుడు జరగబోయే అసెంబ్లీ చాలా ఫలవంతంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా జరపడానికి ప్రభుత్వం వైపు నుంచి అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము విన్నవిస్తున్నాం. ఎందుకంటే గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాలు మా పార్టీ వైపు నుంచి మా నాయకులు
కేటీఆర్ గారు కావచ్చు, లేకపోతే హరీష్ రావు గారు కావచ్చు, ఏ అంశాన్ని లేవనెత్తినా దాని మీద వివరణలు ఇస్తున్నా, లేకపోతే ప్రశ్నలు అడుగుతున్నా, లేకపోతే నిలదీస్తున్న సందర్భం ఉన్నా కంప్లీట్గా వాళ్ళ మైక్ కట్ చేసి అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న తీరు అసెంబ్లీలో కనబడతా ఉంది. మేమేమంటున్నాం అంటే, మీరు ఏ కారణం చేత అయితే, ఏ ఫలితాల కోసం అయితే మీరు ఈరోజు అసెంబ్లీ పెడుతున్నారో ఆ అసెంబ్లీ మంచి ఫలితాలు సాధించాలి అని అనుకుంటే, ప్రజలకు ఉపయోగకరంగా నడవాలి అనుకుంటే, ప్రతిపక్షం యొక్క అభ్యంతరాలేంటి, అనుమానాలేంటి, ప్రశ్నలేంటి అనేది ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో జరపడానికి అన్ని రకాల చర్యలు తీసుకొని ముందుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. అదేవిధంగా ఇందాక అంటే రకరకాల ఇప్పుడు కాళేశ్వరం విషయం కావచ్చు, లేకపోతే ప్రభుత్వం ఇప్పుడు నడుపుతున్న వివిధ అంశాలు కావచ్చు, ఇవన్నీ మనం పరిగణలోకి తీసుకుంటే కాళేశ్వరం విషయం మీదనే ఈరోజు పీసీ కమిషన్ ఘోషి ఇచ్చిన రిపోర్టు మీదనే ప్రధానంగా చర్చ జరపడానికి, లేకపోతే ఇంకోటి జరపడానికి ఒక ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. ఓకే, కాళేశ్వరం మీద ప్రభుత్వం చర్చలు జరిపేది ఉంటే అసెంబ్లీలో 600 పేజీల నివేదికని 60 పేజీలు ఎందుకు బయటపెట్టి చర్చ పెట్టింది, పబ్లిక్ చేసింది? 600 పేజీలను ఎందుకు పబ్లిక్ చేయలేదు? 60 పేజీలని మాత్రమే ఎందుకు పబ్లిక్ చేసింది? ఒకవేళ నిజంగా అసెంబ్లీలోనే చర్చించేది ఉంటే ముందే లీకులు ఎందుకు ఇచ్చింది? అసెంబ్లీలో సంపూర్ణంగా చర్చలు జరపడానికి అవకాశం ఉంది కదా, ఎందుకు లీకులు ఇచ్చింది? అంటే ఇది ఖచ్చితంగా ఒక రాజకీయ కక్ష మాత్రమే. కాళేశ్వరంలో నిజంగా ఏం జరిగింది, ఎట్లా జరిగింది అని చెప్పేసి అనడానికి బదులు ఒకళ్ళని బ్లేమ్ చేయడానికి, గత ప్రభుత్వం మీద కక్ష తీర్చుకోవడానికి, రాజకీయ పరంగా ఆరోపణలు చేయడానికి కోసం తప్ప వేరే ఉద్దేశం కాదు అని చెప్పేసి అయితే ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అనంటే, పీసీ కమిషన్ ఘోష్ కమిషన్ వేసింది అవినీతి మీద, దాంట్లో అవినీతి జరిగింది కాబట్టి ఖచ్చితంగా అవినీతి పరుల్ని బయటకు తీయాలని చెప్పేసి కమిషన్ వేసింది. కమిషన్ వేస్తే ఈ కమిషను వీళ్ళు విడుదల చేసిన, ప్రభుత్వం విడుదల చేసిన లేదా ప్రెస్ మీట్ పెట్టిన 60 పేజీల 6 పేజీలో 60 పేజీలో పెట్టిన దాంట్లో ఎక్కడైనా ప్రభుత్వం వైపు నుంచి లేదా ఫలానా వ్యక్తుల వైపు నుంచి ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో పాల్గొన్న వాళ్ళు లేదా కట్టిన వాళ్ళు లేదా కాంట్రాక్టర్స్ లేకపోతే ఇంకొక అధికారులు ఎవరైనా సరే ఇగో ఇన్ని కోట్ల రూపాయల అవినీతి జరిగింది అని చెప్పేసి ఏమన్నా రిపోర్టు బయటపెట్టారా? వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారమే, నేనేం కొత్తగా మాట్లాడట్లేదు, వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారమే ఎక్కడా కూడా ఇంత జరిగింది, ఇగో ఇన్ని కోట్ల రూపాయల అవినీతి జరిగింది, ఇగో ఇన్ని కోట్ల రూపాయలు ఇగో వీళ్ళ అకౌంట్లలోకి పోయినాయి, ఈ రకంగా జరిగినాయని చెప్పేసి ఎక్కడ పీసీ కమిషన్ ఎక్కడ కూడా ఒక్క మాట కూడా ఉదహరించిన సందర్భం లేదు. అక్కడంతా ఏంది టెక్నికల్ విషయాలు, అంటే ఇక్కడ కాకుండా తుమ్మిడిహట్టి దగ్గర కాకుండా మేడిగడ్డ దగ్గర పెట్టారని, మేడి దగ్గర కాకుండా ఇంకో దగ్గర పెట్టారని, అంటే ఇటువంటి టెక్నికల్ అంశాలు తప్పితే అవినీతిపరమైన విషయాలు అక్కడ ఏమైనా ప్రస్తావించిన సందర్భం ఏమైనా ఉందా? ఏం లేదు. అంటే ఈరోజు ప్రభుత్వం ఏం చేసిందంటే కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా పీసీ కమిషన్ వేసి ఆ కమిషను ఏమి ఈరోజు ఒరగబెట్టింది, ఏం వెళ్ళబెట్టింది, ఏం సమాచారం ఇచ్చింది ప్రజలకు? ఈరోజు కాళేశ్వరం కట్టారు, అవినీతి చేశారని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు. మేము కాసేపు చర్చకు అంగీకరిస్తాం, కాళేశ్వరమే కట్టినాం. మరి కాళేశ్వరం కడితే నిన్నగాక మొన్న రంగనాయకమ్మ సాగర్కు నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి, మల్లన్న సాగర్కు నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి, మోటార్లు ఆన్ చేసి రన్ అయిన నీళ్ళు ఎక్కడి రంగనాయకమ్మ సాగర్లో? అంటే ఇది ప్రజలకు కనపడట్లేదా? అంటే కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏది చెప్తే అది నమ్మడానికి ఈరోజు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి నేనైతే అనుకోవట్లేదు. వాళ్ళ మోసాలు, వాళ్ళ మోసపు మాటలు, ప్రజలకు భ్రమింపజేసే పనులు అవన్నీ దాటిపోయిన తర్వాత ఈరోజు కొత్తగా మీరు చూడండి, ఒకవైపు ప్రజలకు ఎరువులు లేక, నీళ్లు లేక, ఎరువులు అందక ప్రజలు చెప్పులు లైన్లో పెట్టుకొని ఇబ్బందులు పడుతున్న వాళ్ళ సంఖ్య ఏ విధంగా ఉంది? ఒక్కసారి ప్రజల ముందు, వాళ్ళకి రైతుల ముందు మైకి పెడితే అసలు మన చెవి నుంచి వినరాని మాటలు, బూతులు వింటున్నాం. ప్రభుత్వాన్ని అంత దారుణంగా ఘోరంగా తిడుతున్న పరిస్థితి. ఇవి వాళ్ళకు పట్టవు. అదేవిధంగా కాళేశ్వరంలో అవినీతి జరగకపోయినా, కాళేశ్వరం ద్వారా నీళ్ళు వచ్చినా ఆ నీళ్లు రాలేదని చెప్పేసి అబద్ధాలు చెప్పటము, మోసపు మాటలు చెప్పడం వాళ్ళ పరిపాటిగా మారింది. రేపు అసెంబ్లీలో జరిగే చర్చల్లో కూడా వీఆర్ ఫుల్లీ లోడెడ్, మేము ఫుల్ లోడ్లో ఉన్నాం, ఏం భయపడాల్సిన అవసరం లేదు, ఏం భయపడేది లేదు.
మీరు ఏం చేస్తారో చెయ్యండి. మీరు ఎన్ని చెప్పారండి ప్రజలకు, ఎన్ని చెప్పారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఎన్ని చెప్పింది. కార్ రేసింగ్ అని చెప్పేసి అన్నది అవినీతి అని చెప్పేసి అన్నది. అదేవిధంగా ఇంకో మన ఈ కాళేశ్వరం అని చెప్పేసి అన్నారు, అవినీతి అని చెప్పేసి అన్నారు. ఇంకో రకరకాల ఆరోపణలు చేశారు. ఏ ఒక్కదానికైనా మీరు నిలబడ్డదా ఈ ప్రభుత్వం? ఏ ఒక్కదానికోసమైనా నిలబడ్డదా? ఇప్పటికీ ఈ రేసింగ్ కార్ విషయంలో మాటలు బంద్ చేసుకున్నారు కదా. అదేవిధంగా మొన్న హైకోర్టులో జరిగిన చర్చ కూడా అసలు మాకు ఏ బేస్తోని మాకు నోటీసులు ఇవ్వకుండా మాకు ఈ రిపోర్ట్ని అంతా బయట పెట్టినారు. కనీసం మేము ప్రతివాదులుగా ఉన్న వాళ్ళకి మాకు రిపోర్టే ఇవ్వకుండా ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి అని చెప్పేసి అంటే అలా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ప్రశ్నకు సమాధానం ఇవ్వలేని పరిస్థితి ప్రభుత్వం వైపు నుంచి. కాబట్టి మీరు ఏ రకంగా చేసుకున్నా, ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని అవాస్తవాలు ప్రజలకు చెప్పదలుచుకున్నా ఈ రోజుల్లో నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు. ప్రభుత్వం ఎటువంటి ఆరోపణలు చేసినా లేదా ఎటువంటి చర్చలు చేసినా అసెంబ్లీలో మాత్రం తప్పనిసరిగా మేము ఈ దఫా ప్రభుత్వం చేస్తున్న కుట్రలు ఏవైతే ఉన్నాయో, ప్రజలకు చేస్తున్న ద్రోహం ఏదైతే ఉందో, ఏదైతే ప్రజలకు అదే రైతులకు పెడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, అన్ని రకాల వర్గాల ప్రజల మీద ఏదైతే కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉందో వాటి మీద ఖచ్చితంగా మేము నిలదీస్తాం. ప్రభుత్వానికి అన్ని వైపుల నుంచి కట్టడి చేస్తామని చెప్పేసి అయితే మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ప్రభుత్వం ఆడుతున్న నాటకంలో ప్రజలు బలి అవుతున్నారు, రైతులు బలి అవుతున్నారు, కార్మికులు బలి అవుతున్నారు, అదేవిధంగా అంగన్వాడీ టీచర్లు బలి అవుతున్నారు, ఫీల్డ్ అసిస్టెంట్లు బలి అవుతున్నారు. అన్ని రకాల ప్రజలు ఏ రకాన్ని తీసుకున్నా మీరు ఏమన్నారండి? గత ఎలక్షన్స్లో ఏమన్నారు? ఓపీఎస్ రద్దు చేసి సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ తీసుకొస్తానన్నారు. ఏమైంది ఉద్యోగుల సంగతి? ఏమైంది ప్రభుత్వం తరఫున? అంటే మీరు ఏ ఒక్కటైనా మీ లెక్కల ప్రకారమే, అంటే నేనేమంటున్నానంటే మా లెక్కల ప్రకారము మేమేం చెప్పమండి, మీ లెక్కల ప్రకారమే, మీ అభయహస్తం ప్రకారమే, ఈ ప్రభుత్వం నిర్వహిస్తున్న దాని ప్రకారమే మీరు ఏం చేసిండ్రు? ఏం ఉద్యోగులకు వరకబెట్టినరా? నిరుద్యోగులకు వరకబెట్టినరా? లేదా 6 గ్యారెంటీల అమలులో మీరేమన్నా ముందడుగేసిండ్రా? లేకపోతే యూత్ డిక్లరేషన్లో భాగంగా యువకులకు ఏమన్నా మీరు మంచి చేసింది ఏమన్నా ఉందా? 2,500 రూపాయలు ఇస్తానన్న ఒంటరి మహిళల సంగతి ఏంది? 4,000 పెన్షన్లు ఇస్తానన్న సంగతి ఏంది? ఏమైంది? ఇవన్నీ ఎడిపోయినాయి. కార్మికుల సంక్షేమం ఎడిపోయింది. అంటే ప్రతి విషయంలో ప్రతిదీ ప్రజల మీద ఒక రకమైన కక్షపూరిత రాజకీయాలు, అది పార్టీల మీద కాదు ప్రజల మీద చేస్తున్నారు. ఇది ప్రజల్ని పక్కదోవ పట్టించడం. అంతేకాకుండా ఈరోజు బనకచెర్ల విషయంలో చూసుకోండి, బనకచెర్ల మన నీళ్ళని వాళ్ళు కొట్టుకుపోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి అనుకుంటే, దోచుకుపోవడానికి సిద్ధంగా ఉన్నారంటే దాని మీద మాట్లాడరు. మేం మాట్లాడేదాకా మీకు సోయి లేదు నీళ్ళ విషయంలో, అటు నల్గొండ శ్రీశైలం విషయంలో కావచ్చు, లేకపోతే బనకచెర్ల విషయం కాదు. మేం మాట్లాడిన తర్వాత బనకచెర్ల తప్పు అని చెప్పేసి మాట్లాడింది మీరు. ఈ ప్రభుత్వము ఎక్కడైనా కానీ, ఆ ప్రభుత్వం కానీ ఎక్కడైనా కానీ బనకచెర్ల విషయంలో నరసయ్య గారు మీరు చెప్పిందంతా విన్నాను, మీరు చెప్పిందంతా విన్నాను నరసయ్య గారు. మీరు మాట్లాడినంతసేపు నేనేం మాట్లాడలేదు నరసయ్య గారు. మీరు మాట్లాడకుండా ఉంటే నేను చాలా విషయాలు చెప్పాల్సి ఉంది, ఏ విషయమైనా. లేదంటే నేను కూడా మధ్యలో దూరేవాడిని ఇందాక. నేను కూడా మీరు చెప్పినట్టుగా మీరు చెప్తున్న దాంట్లో అనేక లోపాలు ఉన్నప్పటికీ నేనేం మధ్యలోకి రాలేదు. మీరు ఏం పాపం చేసినా చెప్పండి. రైతుల్ని ఆదుకోవడం పాపమా? రైతులకు నీళ్లు ఇవ్వడం పాపమా? రైతులకు యూరియాలు ఇవ్వడం పాపమా? అన్ని రకాల 28 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యం ఉత్పత్తి మీరు వెళ్ళిపోయిన నాటికుంటే మేము 68 లక్షలకు పైగా మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేయడం పాపమా? 100 వీడియోలు చూపిస్తా మీకు. రైతులకు ఎన్ని కష్టాలు పెట్టిరో 100 వీడియోలు చూపిస్తా. ఇదే యూరియాకు లైన్లలో ఎంత మంది ఉన్నారో నేను వీడియోలతో సహా చూపిస్తా. చూపెట్టండి. ప్రతిరోజు పేపర్లు ఘోషిస్తున్నాయి సార్. మీకు అనుకూలమైన ఈనాడు, ఆంధ్రజ్యోతులు కూడా రాయాల్సిన పరిస్థితి నెట్టబడ్డారు మీరు. మొదట్లో వాళ్ళు కూడా రాయలేరు, ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు రాయలేదు. కానీ ఆ తర్వాత వాళ్ళు కూడా ఎక్కడ రాయకపోతే ప్రజలు సంతరేమని చెప్పేసి వాళ్ళ పేపర్ రాయడం మొదలు. మీరు కొత్తగా మాట్లాడాల్సిన అవసరం లేదు. నరసయ్య గారు ఒక్క నిమిషం మీకు అవకాశం ఇస్తే ఆయన మాట్లాడిన ప్రతి కౌంటర్ ఏకదాటిగా బనకచెర్ల గురించి కూడా అబద్ధాలు చెప్పుకుంటా పోతే దానికి మీరు కౌంటర్ ఇవ్వచ్చు. దానికి మీరు కౌంటర్ ఇవ్వచ్చు. చెప్పింది వాళ్ళు, చేసింది వాళ్ళు, అబద్ధాలు ఈ రేంజ్ గా చెప్తే ఎట్లా అనుకుంటా పోతారండి? రైట్. దానికి మీరు కౌంటర్ ఇవ్వచ్చు. అబద్ధాలు చెప్పొచ్చు. రాజకీయంగా ఒకటి ఆరోపణలు చేయొద్దు, ఎన్ని ఆరోపణలు చేయి. రైట్. రైతులకు సంబంధించిన నీటికి సంబంధించింది. రైట్. నేను మళ్ళీ 100% మీరు రాసుకోండి, మీరు రాసుకొని కౌంటర్ చేయండి. నేను కూడా మాట్లాడతా మధ్యలో. రైట్. మీరు నాకు అవకాశం ఇస్తారా? అతను మాట్లాడుతుంటే నేను కౌంటర్ చేసేటట్టు అవకాశం ఇస్తే నేను కూడా ఊరుకుంటా తప్పకుండా. నేను ఒక్క నిమిషం కంటిన్యూ. ఒక్క నిమిషం సార్, నేను ఏమంటున్నానంటే
ఇంకో ప్రధానమైన అంశం అంటే బీసీ ప్రజల మీద ఎంత కక్షగా ఉంది ఈ ప్రభుత్వం అని అంటే ఒక రాజకీయ చట్రంలోకి వాళ్ళకి బిగించేసిండ్రు. బీసీ కులగణన చేస్తామని చెప్పేసి మాట్లాడిన వీళ్ళు బీసీ కులగణన చేసిన తర్వాత 42% ఇస్తానని చెప్పిన వీళ్ళు ఈ 42% ఇక మాతో సాధ్యం కాదని చెప్పేసి సెంట్రల్కి పంపించారు. ఆ రోజే మేము చెప్పినాం సెంట్రల్ కాదు, మీరు చేయలేని పరిస్థితి, సెంట్రల్ దగ్గర చట్టం చేసే పరిస్థితి లేదని చెప్పేసానంటే మా మాటల్ని కొట్టిపట్టేసి ప్రతిపక్షం మాట వినకుండా ఇష్టమొట్టని వచ్చినట్టు చేసినారు. ఏం చేసినట్టే మీ నివేదిక ప్రకారము, మీ అభయహస్తం ప్రకారము మొట్టమొదటి రాష్ట్ర కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలలలోపే బీసీల రిజర్వేషన్లు పెంపు అని ఫస్ట్ పాయింటే పెట్టుకున్నారు. ఎక్కడ చేసిండ్రు? ఇప్పుడు బీసీ 42% పెడతానని చెప్పేసి అని అంటున్నారు కదా. నిన్నటిదాకానేమో ప్రభుత్వ పరంగా మీరు బీసీ రిజర్వేషన్లు పెంచుతానని చెప్పేసి అని ఈరోజు ఎక్కడి నుంచి కూడా వచ్చే పరిస్థితి లేదు కాబట్టి పార్టీ పరంగా ఇస్తామంటారా? మీరు పార్టీ పరంగా అయితే మరి కమిషన్ ఎందుకు వేసారు? కోట్లాది రూపాయల ధనాన్ని ఎందుకు వ్యర్థం చేసారు? దానికోసం దాదాపు 6 నెలలో 3 నెలలో ఎందుకు సమయాన్ని వృధా చేసిండ్రు? ఈ ప్రజాధనాన్ని ఎందుకు వృధా చేసిండ్రు అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఏ ఒక్క విషయమైనా మీరు ఏ ఒక్క విషయంలోనైనా నీతిగా ఉన్నారా? ఏ ఒక్క విషయంలోనైనా పారదర్శకంగా ఉన్నారా? ఏ ఒక్క విషయంలోనైనా నిజాయితీగా ప్రజల ముందుకు ఒక ప్రత్యామ్నాయ ప్రతిపాదన ఏమన్నా పెట్టడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఏదీ లేదు. నోటికొచ్చింది మాట్లాడతాం, బూతులు మాట్లాడి ఎదురుదాడి చేస్తాం, బుల్డోజ్ చేస్తే మీ ఎదురు మాటలకు ప్రజలు విసిగిపోయినారు, అయిపోయారు. ఈ రోజు మీరు ప్రజల్లోకి వెళ్ళండి, గ్రామీణ ప్రాంతంలో ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కానీ, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కానీ గ్రామీణ ప్రాంతంలోకి ఈ రోజు వెళ్ళండి, పిచ్చి కుక్కల్ని తిడుతున్నారు. రైట్. పిచ్చి కుక్కల్ని తిడుతున్నారు. ఒక్క నిమిషం. గంగాపురం వెంకరెడ్డి గారు చెప్పండి. మరొచ్చే ఒక 3 రోజుల లోపల అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. 5 రోజులుగా సభ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాళేశ్వరం కమిషన్తో పాటు అన్నీ కూడా చర్చకు వస్తాయనే నేపథ్యం ఉంది. దీనికైతే ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. అంటే ఒక దిక్కు ప్రజల కష్టాలా, లేదు అంటే గతంలో జరిగినటువంటి అవినీతి అక్రమాల, ఈ రెండింటికి తావు ఇచ్చడానికే అసెంబ్లీ నిర్వహిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ఎలా చూడొచ్చు దీన్ని? ఇప్పుడు ఒకటి రాజమౌళి గారు, మీరు అన్నట్టుగా మీడియాలో వస్తున్న కథనాల ప్రకారంగా 30వ తేదీ నాడు అసెంబ్లీ, అంతకుముందు ఒకరోజు రాష్ట్ర క్యాబినెట్ వీటన్నిటి మీద ముఖ్యంగా కాళేశ్వరానికి సంబంధించినటువంటి అంశం మీద చర్చిస్తుంది. ఆ చర్చ యొక్క ప్రతిపాదనలు కానివ్వండి, అభిప్రాయాలు కానివ్వండి, మంత్రివర్గ సిఫారసులు కానివ్వండి బహుశా అసెంబ్లీలో చెప్పాల్సిన అవసరం ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఊరికే రిపోర్ట్ ఇచ్చేటువంటిది కదా, ప్రభుత్వ విధానం ఏంది, దాని మీద ఏం చేయబోతుంది అనేటువంటిది, ఏం జరిగింది అనేటువంటి దాని మీద ప్రభుత్వ పరంగా జరిగినటువంటి నష్టం ఏంది, ప్రజా నష్టం ఏంది, ఆర్థిక వనరుల దోపిడీ జరిగిందా, ఆ సుందిళ్ళ కానివ్వండి, మేడిగడ్డ కానివ్వండి, ఇవన్నీ మార్చినటువంటి పరిస్థితులు ఏంది, డిజైను, దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు ఎవరు చేసినారు అని అనేక అంశాల మీద కాళేశ్వరం టీసీ ఘోష్ గారు ఇచ్చిన నివేదికలో ఉన్నట్టుగా మనకు వస్తున్నటువంటి సమాచారం మనం చూసాం అందరం కూడా. అయితే దీంట్లో ఏంటంటే ఈ రిపోర్ట్ అనేది 600 పేజీలు 60 పేజీలకు కుదించి దాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చినారు. 2 పత్రికలకు ముందుగానే ఒకరోజు రిలీజ్ చేయడానికి ముందు, చర్చించడానికి ముందే రావడం అనేటువంటిది ఆ ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు అనేటువంటిదే మా అభిప్రాయం. ఎందుకంటే ముందు ఎట్లా వచ్చింది పత్రికలకి, 2 ప్రధాన పత్రికలకి, మన తెలంగాణలో ముఖ్యంగా ఉండేటువంటి పత్రికలకు పబ్లిష్ చేయడం అనేటువంటిది అది ప్రజాస్వామ్య వ్యతిరేక విధానము, సిస్టమ్ ఏదైతే ప్రభుత్వం ప్రోటోకాల్ సిస్టమ్ ఉందో దానికి వ్యతిరేకం అని చెప్పి మేము భావిస్తున్నటువంటి ఒక సందర్భం. సరే, ఏదైతేనేమి వచ్చినటువంటి ఇప్పుడు మీరన్నట్టుగా అసెంబ్లీలో చర్చకు వచ్చేటప్పటికి ఒక కాళేశ్వరం, ఇప్పుడు చాలామంది మిత్రులు, టీఆర్ఎస్ మిత్రులు మాట్లాడినటువంటిది కానీ, లేకపోతే ఇతర నరసయ్య గారు మాట్లాడినటువంటి అంశాలు మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే, నేను చదివినంత వరకు రాజమౌళి గారు సబ్జెక్టు కరెక్షన్ 7 అంశాలు TOR టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ బీసీ కోచింగ్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట వాస్తవం. ఎందుకంటే నాకు కూడా కొంత ఐడియా లేకుండే, ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత నేను అసలు రిపోర్ట్ ఏదైతుందో అది తెప్పించాను. నేను ఆ టర్మ్స్ ఆఫ్ కండిషన్స్ ఏంటి అంటే, ఏదైనా ఒక కమిషన్ ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు ఏ దాని గురించి ఆలోచించాలి, ఏ దాని గురించి విశ్లేషణ చేయాలి, ఏ దాని మీద వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలి, ఏం జరిగిందనే చెప్పు, ఇటు అటు అనేటువంటిది కొన్ని అంశాలు చెప్తేనే ఆ కమిషన్ దాని గురించి ఆలోచిస్తుంది. ఆ రెఫరెన్స్ ఆఫ్ TOR దాటి ఏ కమిషన్ కూడా ఆ నివేదికలు చెప్పడం అనేటువంటిది జరగదు. అది చట్ట వ్యతిరేకం కూడా, న్యాయబద్ధమైనది కాదు అనేటువంటిది. ఒకటి రాజమౌళి గారు, నేను చూసినంత వరకు సబ్జెక్టు కరెక్షన్ ఏమన్నా మీరు ఉన్నట్టయితే సరిదిద్దండి దాన్ని. ఎక్కడ కూడా ఈ ప్రాజెక్టులో అవినీతి జరిగిందా, దీని మీద ఎవరిని బాధ్యులు చేస్తారు అనేటువంటి అంశం గురించి అక్కడే చెప్పలేదండి. ఎంతసేపు చెప్పింది ఏంటంటే కాళేశ్వరానికి సంబంధించినటువంటి ప్లానింగ్ ఏంది, DPR ఏంది, దాని డిసిషన్ మేకింగ్ ఎవరు, దాన్ని ఎట్లా రివైజ్ చేసినారు, దేనికోసం రివైజ్ చేసినారు,
తర్వాత అనేటువంటి అంశాల గురించే చెప్పారు. వాటి మీద బాధ్యత నిర్ణయించమన్నారు. ఆ రకంగా బాధ్యత వచ్చింది. ఎవరు దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు, మరి అధికారులు చెప్పినటువంటి అంశాల గురించి కూడా అధికారులు చాలామంది మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు ఏంటంటే అన్ని నిర్ణయాలు పైనే జరిగినాయి, కేసీఆర్ గారి లెవెల్లో జరిగినాయి, హరీష్ రావు గారి లెవెల్లో జరిగినటువంటిది ఒక బాధ్యత అనేటువంటిది చెప్పినట్టుగా మనకు కనపడుతుంది. వాస్తవానికి కూడా అదే జరిగింది. దాంట్లో పెద్ద ఎందుకంటే ఆయన సొంతంగా మానిటర్ చేసినాడు కేసీఆర్ గారు. నాకు తెలిసినంతగా ఎవరికి తెలియదు అని అనేక సందర్భాలు ప్రెస్ మీట్లో మాట్లాడింది. ఇలా కొత్త విషయం ఏం చెప్పండి, నేను మొత్తం మెదడంతా రంగరించి దీన్ని రూపొందిస్తున్నా అని చెప్పినటువంటి సందర్భం లోపల మనం కూడా అనుకున్నాం ఏంటంటే ఏదో బ్రహ్మాండమైన ప్రాజెక్టే కదా ఇది అనేటువంటి దాని కింద ప్రతి చర్యలో దాన్ని డిజైన్ చేయడంలో కానీ మార్చడంలో కానీ ఇప్పుడు రకరకాలుగా మనం చెప్తున్నటువంటిది ఎక్కడైతే మార్పులు చేసినారో దాంట్లో ఈ ఎస్టిమేషన్స్లో మార్పులు వచ్చినాయి. తక్కువ అంటే 30-34 కోట్ల ఖర్చు కావాల్సినటువంటిది 1,20,000 కోట్లకు అయింది, ఇంకా పూర్తి కాలేదు అనేటువంటి అంశాలు మనకు వస్తున్నటువంటి సమాచారం. ఈ రివైజ్ ఒక 2-3 సందర్భాల లోపల రివైజ్ చేసినారు కాంట్రాక్టర్లు, ప్రభుత్వం. అయితే ఒకటి రాజమౌళి గారు విచిత్రం ఏంటంటే మేడిగడ్డకు సంబంధించినటువంటి ఈ ఎల్ఎన్టీకి సంబంధించినటువంటిదే ప్రాజెక్ట్ ఇంక్లూడ్ చేయడం జరిగింది. మెగా కృష్ణారెడ్డి కట్టినటువంటి కాలువలు కానీ లిఫ్టులు కానీ కొన్నటువంటి విలువైనటువంటి లిఫ్ట్ మిషన్స్ కానీ వీటి మీద ఎంక్వైరీ లేదు. చిత్రం కనపడుతుంది మొత్తం కేసు. ఒక కాళేశ్వరానికి మాత్రమే పరిమితం చేసింది. నాకు తెలిసినంత వరకు సబ్జెక్టు కరెక్షన్ మీకు ఏమైనా తెలిస్తే యాడ్ చేయండి. మెగా కృష్ణారెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో నోటీస్ ఇవ్వలేదు, ఇవ్వకుండానే ఇవంతా జరిగిపోయినటువంటిది. కాబట్టి ఇది ఇచ్చేటప్పుడే ఈ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇచ్చేటప్పుడే రేవంత్ రెడ్డి గారు ఏ కోణంలో, ఎందుకంటే నాకు తెలిసినంత వరకు 7 పాయింట్స్ రెఫరెన్స్ ఇచ్చిన తర్వాత 8వ పాయింట్ ఈ నిర్ణయాలపై చెప్పినటువంటి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఏదైనా లోపాలు ఉన్నాయా, వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉందా, వ్యక్తిగత ప్రయోజనాలు ఉన్నాయా, అధికారులు నిర్ణయం ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా, తద్వారా ఏమైనా అవినీతి జరిగిందా అనేటువంటి అని మీరు భావిస్తున్నారా, దాన్ని మీరు బాధ్యతను నిర్వహించగలుగుతారా అని అక్కడ చెప్పలేదండి. దాంట్లోనే జరిగిపోయింది. ఇప్పుడు ఎంతసేపు ఏంటంటే మనం చెప్పాల్సింది ఏంటంటే ఈ నిర్ణయాలు ఎవరు చేసిండ్రు, ఈ ప్రాజెక్టు ఇక్కడ కట్టాల్సింది కాదు అక్కడ కట్టినారు, ఎందుకు కట్టినారు, ఏ ప్రయోజనాల కోసం కట్టారు, దానికి వచ్చినటువంటి అదనపు ఖర్చులు ఏంది, ప్రజా డబ్బు దుర్వినియోగం అయిందా కాలేదా, ఈ చర్చనే తిప్పుతున్నారు తప్ప సరే ఏదైతేనేమి దాంట్లో స్పష్టంగా కేసీఆర్ ప్రభుత్వం మీద ఆరోపణలు ఉన్నవి అనేటువంటిది మాత్రం కనపడుతున్నటువంటిది. ఇప్పుడు అదొక్కటే కాదు, చాలామంది మిత్రులు మాట్లాడినటువంటిది విద్యుత్ శక్తి కొనుగోళ్లకు సంబంధించినటువంటి ఫైల్ వచ్చి చాలా కాలమైంది, ముఖ్యమంత్రి గారి టేబుల్ మీద ఉన్నది. అదేవిధంగా ఈ కార్ రేసింగ్కి సంబంధించినటువంటిది అది 2-3 అంశముల మీదనే ఆధారపడింది. టెక్నికల్ అంశాల మీద ప్రభుత్వం నిర్ణయం చేయొచ్చా, కేబినెట్ ఆమోదం లేకుంటే డబ్బు 50 కోట్లు ఇవ్వచ్చా, చేయొచ్చా, రకరకాలు ఉంది అది. ప్లస్ మియాపూర్ భూముల మీద ఫైల్ ఉంది, డ్రగ్స్కి సంబంధించినటువంటి దాని మీద ఉంది, అతి ముఖ్యమైనటువంటి గొర్రెల కొనుగోళ్లకు సంబంధించినటువంటి, ఎందుకంటే మనకు అందరికీ తెలుసు రాజమౌళి గారు ప్రభుత్వం మార్పులు జరిగినటువంటి 1-2 రోజుల లోపలనే ఆ ఫైళ్ళన్నీ బయటికి వెళ్ళిపోయినాయి అనేటువంటి ఇట్లా అనేకం. నయీం కేసు ఉంది, నయీం కేసు గత ప్రభుత్వం ఏం చెప్పకుండా పోయింది. మిషన్లు తెచ్చి, మీకు తెలుసు మిషన్లు తెచ్చి డబ్బులు లెక్కిస్తూనే ఉన్నారు. అతను బెదిరించి ఆక్రమించినటువంటి అనేక ఎకరాల భూములు ఉన్నాయి అన్నారు. ఏది కూడా ప్రభుత్వం ప్రజలు అడుగుతున్నటువంటి దాని మీద ఒక స్పష్టమైనటువంటి ప్రకటన ఇంతవరకు చేయలేదు ఈ ప్రభుత్వం. కాబట్టి ఇప్పుడు దాన్ని చర్చకు పెట్టి కేసీఆర్ గారు వస్తారా, వస్తే ఏంది, వస్తే అతని ఏ రకంగా ఉంటాడు, ఏ రకంగా అతని మొహం ఉంటుంది, ఏ రకంగా సమాధానం చెప్తాడు అనేటువంటి వ్యవహారాలు మనకు కనపడుతున్నాయి. కానీ నాకున్నటువంటి అతి తక్కువ రాజకీయ అనుభవంలో కేసీఆర్ గారు సభకు వస్తారని అనుకోవడం లేదు. అదే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మాట్లాడతారు, అదంతా రభస జరుగుతుంది. రభస జరిగిన తర్వాత చర్చ ఉండదు. చర్చ ఉండకుండానే వాళ్ళని మార్షల్స్ ద్వారా బయటికి పంపించేటువంటి ప్రయత్నం. ఎందుకంటే మామూలు విషయం కాదు కదా ఇప్పుడు ఆరోపణలు చేసేటువంటిది. అన్ని రాజకీయ పార్టీలు ఏం మాట్లాడతాయండి, ఏ రాజకీయ పార్టీ అయినా జరిగినటువంటి అవినీతి మీద, నిర్ణయాల మీద, తద్వారా ప్రభుత్వం ప్రజా డబ్బు దుర్వినియోగం అయింది అనుకున్నప్పుడు చర్యలు ఉపక్రమించమని చెప్తారు తప్ప దాంట్లో వద్దని చెప్పి ఎవరు చెప్పరు. కాబట్టి ఇది ఒక రకంగా ఏంటంటే చర్చకు పెట్టి రేవంత్ రెడ్డి గారు ఏంటంటే కొంత రాజకీయ ప్రయోజనం పొందాలనేటువంటి దాని కిందనే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు కనపడుతుంది తప్ప అసలైన దోషులను మీద కేసులు పెట్టి ఎఫ్ఐఆర్ ఇచ్చేటువంటి పరిస్థితులు ఇంతవరకు ఉంటుంది. ఎందుకంటే 20-23 రోజులు అయింది ఢిల్లీలో వాళ్ళు బీసీకి సంబంధించినటువంటి ధర్నా చేసిన తర్వాత ఆ కేసు ఈ కేసులు అన్నీ కూడా కేబినెట్లో మేము చర్చిస్తామనేటువంటిది. సాధారణంగా రాజమౌళి గారు గత ప్రభుత్వం మీద నేరారోపణలు, అవినీతి కానీ ప్రభుత్వ వ్యతిరేక విధానమైన నిర్ణయాలు కానీ చేసినట్టయితే మళ్ళీ అసెంబ్లీకి చర్చ పెట్టి చేసేంత ఉండదు. ప్రభుత్వం ఏమనుకుంటుందో దాని మీద యాక్షన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు అది హైకోర్టుకి వెళ్ళింది, కేసీఆర్ గారు వెళ్ళినారు, హరీష్ రావు గారు వెళ్ళినారు. ఆ కేసు మళ్ళీ ఎప్పుడో సెప్టెంబర్కి ఎప్పుడో మరి పోస్ట్ చేసింది. అంటే దీనిలో ఏం జరుగుతున్నటువంటిది, కాలయాపన జరిగి అసలైనది ఇప్పుడు జగన్ గారి కేసు ఏమైందో ఇంతవరకు మనకు అర్థం కాలేదు.
కాబట్టి కాలయాపన చేసి చివరికి దోషులను తప్పించుకొని పోయేటువంటి పరిస్థితుల పలు ఉంటుంది అని చెప్పి ప్రజాధనం దుర్వినియోగం అయినటువంటి సందర్భంలో అది భరించరానటువంటి దాని కిందనే. కాబట్టి ఇవాళ జరుగుతున్నటువంటిది ఏంది తెలంగాణలో అనేటువంటి దాని కింద వచ్చినప్పుడు ఆరోపణలు ప్రత్యారోపణలు కౌంటర్లు ఇవి జరుగుతున్నటువంటిది. కాబట్టి చట్టపరమైనటువంటి చట్ట ప్రకారంగా ప్రభుత్వం ఏం భావిస్తుంది ఆ రిపోర్టు మీద, ఎక్కడెక్కడ దుర్వినియోగం జరిగింది ఆర్థిక వనరులు, ప్రభుత్వ విధానమైన నిర్ణయాల లోపల రాజకీయ ప్రయోజనాలు, ఒకవేళ మీరు అనుకుంటే ఈ రాజకీయ ప్రయోజనాలు ఎందుకు వచ్చినాయి, ఎందుకు నిర్ణయాలు చేసినారు, తద్వారా ఎవరు లబ్ధి పొందినారు అనేటువంటిది ఏమైనా చేయగలిగితే అది జరగాల. దాని మీద మళ్ళీ ఒక కమిటీ వేసి కాలయాపన చేస్తే అసలే దోషులు తప్పించుకుంటారు. ప్రజల్లో ఒక రకమైన అభిప్రాయం ఏర్పడుతుంది. ఏ ప్రభుత్వమైనా రాజకీయాలకు అతీతంగా వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాత్రమే ప్రయత్నం చేస్తుంది తప్ప ప్రజల కోణంలో జరిగినటువంటి అవినీతికి సంబంధించినటువంటి విషయాల లోపల ప్రజలకు సరియైన సమాచారం ఇవ్వడం లేదు. ఇది తప్పు అనేటువంటి అభిప్రాయం తప్పకుండా వస్తుంది. ఇప్పుడు కనీసం చదువుకున్న వాళ్ళకైనా అర్థమైపోతుంది ఏంటంటే ఇవన్నీ ఇంతే కదా జరిగేది అనేటువంటిది. కాబట్టి నిజమైనటువంటి దోషులను శిక్షించేటువంటిది నిర్ణయాత్మకమైనటువంటి చేయకూడనటువంటి నిర్ణయం. ఇప్పుడు ఫైళ్ళు ఉన్నాయి, ఫైళ్ళ మీద ఎవరు సంతకం పెట్టినారు, కింద ఇంజనీర్లు, ఒక్కొక్క ఇంజనీర్ దగ్గర 200 కోట్లు 300 కోట్లు బయటకు వస్తున్నాయి. చాలా ఆశ్చర్యకరంగా ఉంది. మామూలు ఇంజనీర్ దగ్గర శ్రీధర్ అనేటువంటి ఆస్తులు 200 కోట్ల పైన, ఇంకా ఈఎన్సీ దగ్గర 500 కోట్ల ఆస్తులు అని చెప్పి. కాబట్టి దీంట్లో స్పష్టంగా మనకు కనపడుతుంది ఏంటంటే ఆర్థిక అవినీతికి సంబంధించినటువంటి రహస్యాలు అనేటువంటిది కాళేశ్వరంలో ఉన్నమాట వాస్తవం. కానీ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా దాని టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో అవినీతి జరిగిందా అనే అంశం చెప్పకూడదు. కాబట్టి ఇంతకుముందు టీఆర్ఎస్ మిత్రుడు అన్నట్టుగా ఏంటంటే ఆయన చెప్పింది కరెక్ట్, మేము ఎక్కడ అవినీతి చేసినట్టుగా ఎక్కడైనా చర్చలు ఉందంటే లేదు. అసలు నిర్ణయాలు, విధానపర నిర్ణయాలు, డిజైను, కంట్రోలు, ప్లానింగు, యాక్సెప్టెన్స్, రివిజన్స్, దీనిలో ఏం జరిగింది, దీనివల్ల ఆ సాంకేతిక వల్ల కూలిపోయిందా అనేటువంటి చర్చకే పరిమితమైనటువంటి సందర్భంగా మనం భావిస్తే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. రైట్. మిట్ట నరసయ్య గౌడ్ గారు చెప్పండి. నరసయ్య గౌడ్ గారు, ఏదైతే ఆరోపణల నేపథ్యంలోనే ఇప్పుడు 5 రోజులుగా అసెంబ్లీ కొనసాగించాలి, ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన పైన కావచ్చు, లేకుంటే దాన్ని ఎయిర్సీ కావచ్చు, దాన్ని ఎందుకని అక్కడ నిర్మిస్తున్నారు, ఒక కాడ కట్టాల్సింది ఇంకా ఎందుకు కట్టారు, దీని బ్యాక్బోన్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఎవరు చెప్తే కట్టారు, ఎవరు డిజైన్ చేశారు, ఇది ఎవరు చెప్తే అంటే మొత్తం మీద దీన్ని చేసిన అధికారుల తప్పిదమా లేదు అంటే రాజకీయ నాయకుల తప్పిదమా అనే దాని మీద నిలదీస్తామంటారు. కానీ కాంగ్రెస్ పార్టీని కూడా నిలదీస్తామని మేము వస్తే కనుక మా మైకులు కట్ చేస్తారు, ఖచ్చితంగా దీన్ని అసెంబ్లీ నడవలేదు మార్షల్ తోటి బయటకు పంపిస్తారు అనే నినాదం కూడా ఒక బయటకు వస్తుంది. అంటే ఎలా చూడొచ్చు? రాజమౌళి గారు, నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా మొదటి రోజు నుంచి చెప్తా ఉన్నారు, మేము మిమ్మల్ని బయటికి పంపించము, మీరు రండి, మీరు అక్కడ కూర్చోండి, మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తాము, మీరు మాట్లాడని చెప్తుంటే మమ్మల్ని బయటికి పంపిస్తారు అని ఎవరు చెప్పినండి? వారి కొరకే పెట్టిందే, వారి కొరకు పెడుతున్నాం, మీరు రండి, ఇది ఈ నివేదిక చర్చిద్దామనే కదా పెట్టేది. అంటే నేను ఏమంటున్నా, ప్రజలు అదే చివరికి ప్రజల కొరకు, ప్రజల కొరకు ప్రతిపక్షం అంటే ప్రజలు కారా అండి? కేసీఆర్ ఒక్కడేనా? కేసీఆర్ అంటే కేసీఆర్ ఒక్కడే అవుతుందా ప్రతిపక్ష నాయకుడు? అయినా అంటే ఈ రాష్ట్రంలో 2 కీలకమైన నాయకులు, ఒకటి ముఖ్యమంత్రి, ఒకటి ప్రతిపక్ష నాయకుడు. ఇప్పుడు వారి నివేదిక ఉన్నది కాబట్టి వారు రావాల్సిందే కదా, వారు చెప్పాలి. అయితే నేను అనేది ఏంటంటే, కేసీఆర్ గారు అవినీతి చేసిండు, ఇవి ఇప్పుడు నేనేంటే తినబోతు రుచులు ఎందుకంటే, ఇప్పుడు 30వ తారీఖు నుండి ఒక 5 రోజుల పాటు మనకు సమావేశం జరుగుతుంది. ఎంత కొంత ఆశ అయితే ఉంటుంది కదా, తినబోతు రుచులు 600, అది కూడా చెప్తున్నా, కొంత నేను చెప్తా, 660 పేజీల నివేదిక మొత్తం ఎందుకు ఇయ్యలేదని అంటారు కాబట్టి అది కూడా అందరి సభ్యులకు చేరుతుంది. వారు దాని మీద కూలంకషంగా ప్రశ్నలు వేయొచ్చు. ఆ చర్చ జరగాలనే కోరుకుంటున్నాం, జరగొద్దని కోరుకోవట్లే. వీళ్ళ మీద ఫీల్డ్ మార్షల్ బయటేసి బయటికి నొక్కేస్తే ఇంకా చర్చ ఎందుకు, ఇంకా అసెంబ్లీ ఎందుకంటే. రైట్. ఇప్పటి వరకు నరసయ్య గౌడ్ గారు, ఇప్పటి వరకు కూడా కేటీఆర్ కానీ, కవిత గారు కానీ, లేదు అంటే చాలా వరకు కూడా అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళు కూడా అన్నారు, ఖచ్చితంగా ఏదో ఒక నెపంతో ఖచ్చితంగా అరెస్టు చేస్తారు, జైలుకు పంపిస్తారు, ఇంకా ఎంత దూరమైనా వెళ్తామన్నది ఉంది. అంటే వాస్తవానికి జైలుకు పంపించే తరుణమే అనుకుంటున్నారా? రాజమౌళి గారు, ఇప్పుడు ప్రతిపక్ష నాయకును కేటీఆర్ను, హరీష్ రావును, ఇంకెవరినో జైలుకు పంపించాలంటే ఇంత తతంగం అవసరం లేదు. ఇది మీరు చేసేది ఏంటంటే ఏం తప్పుదు. ఇప్పుడు కాళేశ్వరం కేసీఆర్ కట్టిండు నిజం, ఎందుకంటే ఇంతకుముందు కాళేశ్వరం లేదు, ఆయనే స్టార్ట్ చేసిండు, ఆయనే ఎండు చేసిండు, ఆయనే అధికారంలో ఉన్నప్పుడే 2 పిల్లలు కూలిపోయినాయి. ఇది వాస్తవం, ఇది ఎవరు కాదని లేదు, నిజం.
అయితే దీంట్లో నా 95,000 కోట్ల రూపాయలు చిల్లర ఖర్చు పెట్టిరు, దానికి ఎంతెంత మీద ఇవన్నీ అంటే ఈ వివరాలు ప్రజలకు తెలియాలి. ఫస్ట్ ఈ ప్రజలు కదా బాసులు. ఈ జరిగింది పోయిన గవర్నమెంట్ లో కాళేశ్వరం కట్టిందనేది ఎంతైతే నిజమో, అది కూలిపోయిందని ఎంతైతే నిజమో, దాంట్లో అవినీతి జరిగిందనేది ఇప్పుడు మొత్తం ప్రాజెక్ట్ అంతా కూలిపోయిందా నర్సన్న? అడుగుతున్నా, డౌట్ అడుగుతున్నా సార్. ప్రాజెక్ట్ అంతా కూలిపోయిందా? అసలు మేనే అది కదన్నా. ప్రాజెక్ట్ కూలిపోయిందా? మరి మొన్న రంగనాయకమ్మ సాగర్ నీళ్ళు ఎట్లా వదిలిరన్నా? నాకు తెలియక అడుగుతున్నా, నేను తెలిసి కాదు, తెలియక అడుగుతున్నా. రంగనాయక సమావేశంలో మల్లన్న సాగర్ నీళ్ళు ఎట్లా వదిలిరన్నా? ఒక్క నిమిషమే, నువ్వేం అడగదలుచుకున్నావు నాకు అర్థమవుతుంది. కానీ నేను ఏమంటున్నానంటే కాళేశ్వరము మీ హయాంలో 1 పిల్లరా 2 పిల్లరా ఒక అరే నేను మీరు చెప్పినట్టే మొత్తం కూలింది అంటున్నానా? మొత్తం కూలిపోయింది. కూలేశ్వరమే కట్టినాం మేము అంగీకరిస్తున్నాం. మీరు చెప్పినట్టు మేము కూలేశ్వరం కట్టినాము, మేము కాదనట్లేదు. కానీ మల్లన్న సాగర్కి నీళ్ళు ఎట్లా వచ్చినాయి, అదేవిధంగా రంగనాయకమ్మ సాగర్ నీళ్ళు వచ్చినాయి ఎట్లా వచ్చినాయి, అదేవిధంగా అక్కడ రిజర్వాయర్ ఏది గంధమల్లకు నీళ్లు ఎక్కడి నుంచి తీసుకుపోతామని ఓపెన్ చేసిండ్రు. ఎక్కడి నుంచి తీసుకుపోతారు? ఇవి ఉంటేనే అక్కడికి పోతాయి అనేది నోటీసు అందరికీ తెలిసింది. మరి ఎక్కడి నుంచి తీసుకుపోతారు గంధమల్లకు? వింటానంటే చెప్తాను, వినడం కోసం అడిగినా. నేనేమంటున్నా, మీ హయాంలోనే నేనేం చెప్తున్నా స్పష్టంగా చెప్తున్నా, వితౌట్ మినిసింగ్ ద వర్డ్స్ ఐఎమ్ టెలింగ్ వెరీ క్లియర్లీ దట్ యూ బిల్ట్ ద కాళేశ్వరం, నో డౌట్ ఎట్ ఆల్. మీరే 95,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిరు, డౌట్ లేదు. ప్రతిదీ 11% 2 ఎంతో పర్సెంట్ తెచ్చిర్రు, అది కూడా డౌట్ లేదు. మీరు అధికారంలో ఉండగానే కూలిపోయింది, అది కూడా డౌట్ లేదు. నేను అనేది ఏంటంటే మీరే ఇచ్చినటువంటి ప్రభుత్వ పత్రం ఏం చెప్తుందంటే కాళేశ్వరం కట్టిన తర్వాత మేము అఫీషియల్గా ఇచ్చిన నీళ్లు 95,000 ఎకరాలకు మాత్రమే అని కూడా మీరే చెప్పారు. నేను అనేది మీరు ఇచ్చిండ్రు అంటే కొంతలో కొంత ఉంది అనే కదా దాని అర్థం, కొంతలో కొంత పోయిందనే కదా దాని అర్థం. మీరు 36 లక్షల ఎకరాలకు ఇచ్చే బదులు మీరు ఇచ్చింది, మీరు ఒప్పుకొని మీరు పత్రం విడుదల చేసింది 95,000 ఎకరాలని. కాబట్టి నేను ఏమంటున్నంటే వీరు కేవలము తొందరపాటులో కట్టేసి తొందరగా నీళ్ళు ఇచ్చి ఏదో సాధిద్దామన్న తొందరలో ఈ ఇంజనీర్గా మారినటువంటి కేసీఆర్ గారు చేసినటువంటి తప్పు. అది కేవలం డైవర్షన్ కొరకు కట్టినటువంటి కాళేశ్వరంలో నీళ్లు నిల్వ చేసి మొత్తం జీవనది లెక్క చూపించేసి ప్రజలలో ఒక పేరు సంపాదించుకొని ఇది లిఫ్ట్ ఏంది మేము మొత్తమే నదిని లిఫ్ట్ చేసినామని ఇంటర్నేషనల్గా చెప్పుకోవడానికి చేసిన తప్పిదం వల్ల జరిగినటువంటి తప్పిదం. నేనేమంటున్నా అంటే మేము ఇలా నిరూపించదలుచుకుంది ఏంటంటే కాళేశ్వరం కట్టింది కేసీఆరే, కూలింది కూడా కేసీఆర్ హయాంలోనే. ఆయన ఇచ్చింది 95,000 ఎకరాలకు మాత్రమే. కేవలం కాళేశ్వరం కట్టడం వల్లనే ఈ ధాన్యం ఎక్కువ పండలేదు. ఇప్పుడు మొన్నటి హయాంలో ఒక సంవత్సరం వరకు కాళేశ్వరం నీళ్లు లేకుండా కూడా అంతకు ముందు కంటే ఎక్కువ పంట పండిన మాట వాస్తవమే కదా. నేను అనేది మీరు కొన్ని తప్పులు చేసిండ్రు, ఆ తప్పులు ప్రజలకు తెలియపరచాలి. ఎందుకంటే ట్యాక్స్ పేడ్ మనీ ఇవాళ ఇది కిస్తి కానీ మిత్తి కానీ అసలు కానీ కట్టవలసింది కూడా ప్రజలే. ఆ విషయం ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు కూడా శ్వేతపత్రాలు విడుదల చేసి ఏం అప్పయింది, ఏం మంచింది, ఏం చెడుందని జాగ్రత్తగా అందరికీ చెప్పడం కూడా ప్రజాపాలనలో భాగమే. ప్రజలే బాసులు కాబట్టి వాళ్ళకి తెలియపరచాలి. ఇప్పుడు కూడా నేనేమంటున్నంటే కేసీఆర్ ప్రతిపక్ష నాయకుని పాత్రలో వచ్చి వారి హయాంలో జరిగినటువంటి ఈ కాళేశ్వరం ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఎందుకు జరిగింది అనేది చెప్పవలసిన అవసరం ఉందని నేను చెప్తున్నా. ఇప్పుడు 2 పిల్లర్లు కాదు కూలిపోయినాయి. ఒక ఇంజనీర్ టీఆర్ఎస్ లో ఒక ఇంజనీర్ ఉంటాడు, ఆయన మాట్లాడతాడు ఆ 2 పిల్లర్ల కాడికి కరెక్ట్ గా కట్ చేసి ఓ 2 పిల్లర్లను కనుక చూపిస్తే అయిపోతుంది అంటారు. ఇది న్యాయంగా ఉందా? ఎన్టీఎస్ఏ రిపోర్ట్ ఏం చెప్తుందంటే ఆ 7th బ్లాక్ తీసేయాలని చెప్తున్నది. తర్వాత ఆ లోపల మీరు నీళ్లు నింపొద్దు అని చెప్తున్నది. నింపితే ఇది కొట్టుకపోతుందని చెప్తున్నది. ఆల్రెడీ సుందిల్లా అన్నారంలో బొంగలు పడ్డాయి, అవి కూడా పోయే అవకాశం ఉందని చెప్తున్నది. నేను అనేది ఏంటంటే కేసీఆర్ కట్టింది ఎంతైతే నిజమో అందులో డ్యామేజ్ అయింది కూడా అంతే నిజము. ఈ విషయాలు ప్రజలలో చర్చకు రావాలి, అసెంబ్లీలో చర్చకు రావాలి. దీంట్లో ఆర్థిక అవకతవకలు జరిగినాయి, అవి చర్చకు రావాలి. అందులో పనిచేసినటువంటి ఈఎన్సీ కానీ మిగతా ఇంజనీర్ల దగ్గర 100,000 కోట్ల రూపాయలు బయటపడుతున్నాయి, అవినీతి జరిగిందనే విషయం ప్రజలకు తెలియాలి. ఈ విషయాల కొరకు మాత్రమే చర్చకు పెడతా ఉన్నాం. కానీ కేసీఆర్నో హరీష్ రావునో ఎవరినో ఒకరిని అరెస్ట్ చేసి జైలుకు పంపించాలంటే ఇది బయట పెట్టి ఇది చర్చకు పెట్టవలసిన అవసరం ఏంటంటే ప్రభుత్వం క్యాబినెట్ లో చర్చించింది కాబట్టి ఒక నిర్ణయం తీసుకొని ఒక చర్య తీసుకోవచ్చు. ఒకటే అంటున్నా,
పర్సనల్ గా వ్యక్తిగతంగా కేసీఆర్ ను ఏదో చేయాలన్న ఆలోచనలో ఎవరు లేవు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళే డ్యామేజ్ చేసుకుంటున్నారు. కవిత బయటకు వచ్చి వాళ్ళని డ్యామేజ్ చేసిన మాట ఎంతైతే వాస్తవమో ఇలా వాళ్ళే ఒప్పుకునే పరిస్థితులలో ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే భారతీయ జనతా పార్టీతో అంటగాగడమే వాళ్ళకు పెరుముప్పుగా మారబోతుందని ఈ స్థానిక ఎన్నికలలో జరగబోతుంది. కాబట్టి ఇప్పటికైనా ఐ అపీల్ కేసీఆర్, ప్లీజ్ కమ్ టు ద అసెంబ్లీ. ఆయన వర్షన్ ఏందో పూర్తిగా ప్రజలకు చెప్పండి. చెప్తే కొంతలో కొంత ఆయనకి ఏమైనా ఉపశమనం జరుగుతుందో, మంచి జరుగుతుందో, చెడు జరుగుతుందో తర్వాత మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇబ్బంది చెప్పకుండా మేము అన్ని చేసినాం అది చేసినాం అంటే అరే నువ్వు కట్టినాక ఏదో ఒక మూలకు నీళ్లు రాకెట్లా పోతాయి. రైట్ నరసయ్య గారు, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తా ప్రసాద్ గారు. ఈరోజు అంటే ఇప్పుడు ఒక్క 2 నిమిషాలు నేను కొంచెం మన వెంకటరెడ్డి గారు బీజేపీ చాలా రోజుల నుంచి అంటే బీజేపీ నుంచి ఒక మంచి మాటలు విన్నా, చాలా మంచి మాటలు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే తప్పుని తప్పు, ఒప్పుని ఒప్పు. ఒక విద్యావంతులుగా, ఒక మేధావులుగా మాట్లాడాల్సిన పని ఏంటంటే పాలకు పాలు నీళ్ళకు నీళ్లుగా చెప్పాల్సిన బాధ్యత ఉంది, అందరికీ ఉంది. అట్లా మన వెంకటరెడ్డి గారు నిజంగా ముందు 2 పత్రికలకు లీకులు ఇవ్వటం ఎట్లా కరెక్ట్ అయిందని చెప్పేసి క్వశ్చన్ చేసాడు. చాలా సంతోషం. అదేవిధంగా అవినీతి మీద ఎక్కడా చెప్పలేదు, వేసిందే కమిషన్ దాని మీద, కానీ అవినీతి గురించి ఎక్కడా చెప్పలేదనేది తను చెప్పినందుకు చాలా సంతోషం. అదేవిధంగా అంటే సార్కు వెంకరెడ్డి సారు మేమంతా కలిసి మూమెంట్లో తిరిగినప్పుడు చాలా వాగ్దాటిగా మాట్లాడుతుంటే చాలా బ్రహ్మాండం అనిపించింది. అదేవిధంగా సార్ చిన్న సబ్జెక్ట్ నేను కరెక్ట్ చేస్తున్నా సార్. 1,20,000 కోట్ల రూపాయలు ఖర్చు కాలేదు కాళేశ్వరం ప్రాజెక్టుకు. అఫీషియల్గా లెక్క 94,000 కోట్ల రూపాయలు అయిందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం మీద వచ్చిన తర్వాత చెప్పింది సార్. ఇది ఒకటైతే, ఇక రెండో విషయం మాట్లాడితే మేము రీడిజైన్ చేసే సందర్భంలో ఏది తుమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత లేదు అని చెప్పేసి సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ 2 లీటర్ హైడ్రాలజీ విభాగం చెప్పిన లెక్కల ప్రకారం ప్రతిపాదిత ప్రాజెక్ట్ అవసరాలకు తగిన నికర జలాలు లేవని, కాబట్టి ఆ ప్రాజెక్టు పునరాలోచన చేయాలని సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పింది. దానికి సంబంధించిన 2 లెటర్లు సెంట్రల్ కమిషన్ మనకిచ్చింది. లేదు అక్కడ తుమ్మిడిహట్టి దగ్గర లేదు అని చెప్పేసి అని. రెండో విషయం ఏంటంటే అక్కడ ఉన్న మహారాష్ట్ర గవర్నమెంట్, ఆనాటి గవర్నమెంట్ ఏం చేసిందనంటే 152 మీటర్లకు కట్టడానికి వీలు లేదు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పింది. 148 మీటర్లు కడతానంటే ఒప్పుకుంటాం, కానీ 152 మీటర్లు కడితే ఒప్పుకోము అని చెప్పేసి మనకు 150కి పైన కడితే తప్ప మన తెలంగాణకు నీళ్లు రావు. ఇది వాస్తవం. ఈ విషయాలు మనం మర్చిపోతే కనుక కష్టమవుతుంది. ఖచ్చితంగా మనం వీటి విషయాలలో మనం ఆలోచన చేయాలా, ఆలోచన చేసి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. రెండోది, నీళ్లు 90,000 ఎకరాలకే ఇచ్చిండ్రని చెప్పేసి ఇందాక నర్సన్న మాట్లాడిండు. 90,000 ఎకరాలకు కాదు, 90,000 ఎకరాలకు కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో ఎంత స్థిరీకరణ జరిగింది, కొత్తగా ఆయకట్టు ఎంత వచ్చిందని చెప్పేసి వాళ్ళ లెక్కల ప్రకారం ఇచ్చిండ్రు. అంటే ఇంజనీరింగ్ వాళ్ళు ఇచ్చిన లెక్క ఇది, గవర్నమెంట్ అసెంబ్లీలో ప్రజెంట్ చేసిన లెక్క. కాళేశ్వరం ద్వారా నేరుగా 98,570 ఎకరాలు, కాళేశ్వరం ప్రాజెక్టు కాలువల ద్వారా నింపిన 456 మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల ద్వారా 39,146 ఎకరాలు కొత్త ఆయకట్టిది. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు నీటితో ఎస్ఆర్ఎస్పి 1, ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 మరియు నిజాం సాగర్ నీటితో నింపిన 21,000 ఎంఐలు. అదేవిధంగా మొత్తం 3,04,766 ఎకరాలు కొత్త ఆయకట్టుకు నీళ్లు వచ్చినాయని చెప్పేసి వాళ్ళే ఇచ్చిండ్రు. అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1 కావచ్చు, ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కావచ్చు, నిజాం సాగర్ ప్రాజెక్టులకు కాళేశ్వరం నీళ్ళు అందించింది కూడా వాస్తవం అవునా కాదా? ఆనాటి నిజాం సాగర్ ప్రాంతంలో నివసించిన నేను ఆనాడు అంతకు ముందు పరిస్థితి ఏందో ఆ తర్వాత పరిస్థితి నాకు చాలా బాగా తెలుసు. అదేవిధంగా మీరిచ్చిన దాని ప్రకారం మొత్తంగా ఇచ్చిన దాని 20,33,572 ఎకరాల కాళేశ్వరం నీళ్ళు అందిందని చెప్పేసి మీరు అఫీషియల్గా రిపోర్ట్ ఇచ్చినారు, మేము ఇవ్వలేదు. 20 లక్షల ద్వారా ఆనాడు ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు యూరియా ఇక్కడ వాడినరు అంటే కేవలం 6 నుంచి 7 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే యూరియా వాడినరు. కానీ మన కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 28 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా వాడిన మాట నిజమా కాదా? మీరు లెక్కలు తెలుసు. అదేవిధంగా 2014 కంటే ముందు సార్ ఒక్క నిమిషం, 2014 కంటే ముందు పండిన పంట ఎంత? 28 లక్షల మెట్రిక్ టన్నులు. ఇది వాస్తవమా కాదా? అంతకుముందు మేమేం చేయకన్నా ముందే మీరు చాలా బాగా పంటలు పండినాయని చెప్పేసి అంటున్నారు కదా. 28 లక్షల మెట్రిక్ టన్నులు అని చెప్పేసి వాస్తవంగా మీరే అంగీకరించారు. అదేవిధంగా అసెంబ్లీలో చెప్పారు. మేము వచ్చిన తర్వాత, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 68 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండింది.
రైట్ 68 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండింది, ఇది వాస్తవం. ప్రసాద్ గారు. ఇవి మనం లెక్కలో ఇప్పుడు అంత దూరం పోతే మనం ఇక మళ్ళీ ఫస్ట్కి పోవాల్సి వస్తుంది. Yes. రేపు 30 తారీఖున ఒకవేళ అసెంబ్లీ సమావేశాలు మొదలు పెడితే దానికి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వచ్చి ఖచ్చితంగా ప్రజల కోసం పోరాడతారా, వారి మీదున్న తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారా, మా తప్పు లేదు అంటూ ప్రజల వద్దకు వెళ్తారా, ప్రజల కోసం కొట్లాడతారా, ఇది కేసీఆర్ వస్తారా రారా? సార్ ఒకటి సార్, కేసీఆర్ గారు రావాల్సిన అవసరం ఉందా లేదా నా వ్యక్తిగత అభిప్రాయం అయితే కేసీఆర్ గారు సభకు రావాల్సిన అవసరం లేదనేదే నేను అనుకుంటున్నా. ఎందుకు అనుకుంటున్నా ఆ మాట అంటే, ఒక విజ్ఞానవంతమైన చర్చ జరిగే చోట, విజ్ఞానవంతంగా మాట్లాడే చోట, ప్రజల ప్రయోజనాలే పరమావధిగా ఉన్న చోట మాత్రం ఆయన రావడానికి సిద్ధం. కానీ చిల్లర మాటలు, బూతు మాటలు, అసెంబ్లీ సాక్షిగా బూతులు మాట్లాడడము, అదేవిధంగా ప్రజలు ఏమనుకుంటారో అని చెప్పేసి కనీసం సంకోచించకుండా సిగ్గు లేదా జీడిగింజ అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నదట. ఆ టైప్లో అసెంబ్లీకి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతానంటే ఆ ప్లేస్లోకి రారు. ఒకవేళ వాళ్ళకి సమాధానం చెప్పగలిగేది, అదేవిధంగా ఈ రిపోర్ట్ల మీద పరిపుష్టంగా, పరీక్షణంగా, తీక్షణంగా మొత్తం అన్ని రకాల సమాధానాలు చెప్పడానికి మా హరీష్ రావు గారు ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారు, మిగతా మంత్రులు ఉన్నారు, మాజీ మంత్రులు ఉన్నారు. వాటన్నిటికీ సరి అయిన సమాధానం చెప్తారు. ఇక్కడికి వచ్చి మీకు చెప్పి మీకు అంటే మీకు బాగా ఊదాల్సిన అవసరం లేదు, అదేవిధంగా ఆయన స్థాయిని తగ్గించుకోవాల్సిన అవసరం లేదని నా వ్యక్తిగత అభిప్రాయం. నరసింహరావు గారు రేపు మీ అన్నిట్లో ఉన్నట్టున్నది, ఒకసారి చూడండి. ఎస్, రేపు అంటే 30 తారీఖున ఒకవేళ అసెంబ్లీ స్టార్ట్ అవుతే కనుక ఈ 5 రోజులలో కేసీఆర్ వస్తారా రారా అంటే ఇక్కడ అసెంబ్లీకి రావాల్సిన అవసరం లేదంటూ కూడా బీఆర్ శ్రేణులలో వినబడుతున్నటువంటి మాట. అదేవిధంగా కూడా మనకు ప్రసాద్ గారు చెప్తున్నారు. ఎందుకంటే అక్కడికి వచ్చి వాళ్ళు వీళ్ళు అనేవారు చిల్లర మాటలు అంటున్నారు. చిల్లర మాటలు అనే మనకంటే ఒక స్వచ్ఛందంగా ప్రజలకు చేరవేయాల్సిన బాధ్యత ఎవరికైనా ఉంటుంది. ఒక ఎమ్మెల్యేకి కావచ్చు, ఒక మంత్రికి కావచ్చు, ఎవరికైనా ఖచ్చితంగా ఒక నియోజకవర్గం నుంచి ఎన్నుకున్న ప్రతి పౌరుడికి కూడా ఉంటుంది. అంటే ఎలా చూడొచ్చు? నేను ఇక్కడ ఒక 2 విషయాలు ప్రస్తావిస్తా అండి. టైం లేదు. 1957లో 2వ లోక్సభ ఎన్నికలు జరిగిన తర్వాత చైనా యుద్ధం వచ్చింది. ఈ చైనా యుద్ధానికి సంబంధించినటువంటి అంశం పార్లమెంట్ లో చర్చకు వచ్చినప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి ఆ రోజు నిండు సభలో మొట్టమొదటిసారిగా దేశంలో శ్వేతపత్రం, అసలు మీ విధానం ఏంటి, శ్వేతపత్రం అడిగినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి. అప్పుడు ప్రధానమంత్రి స్థానంలో ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ స్పీకర్కి ఏం చెప్తారంటే, ఈ కుర్రవాడు చాలా అద్భుతంగా మాట్లాడుతున్నాడు, వీళ్ళ యొక్క సంఖ్యాబలం తక్కువ ఉన్నప్పటికీ కూడా మీరు అతనికి మాట్లాడేటువంటి అవకాశం ఎక్కువగా ఇవ్వండి, అతని ద్వారా మనం కొంత నాలెడ్జ్ని గెయిన్ చేసుకుందాం అని చెప్పినటువంటిది ఒక సందర్భం. రెండోది ఏంటంటే 1983 తెలుగుదేశం ఏర్పడక ముందు మన ఉమ్మడి రాష్ట్రంలో మనకు ఉన్నటువంటి దాంట్లో జనసంఘ నుంచి ఒక సభ్యుడు వెంకయ్యనాయుడు, జైపాల్ రెడ్డి గారు జనతా పార్టీ నుంచి, మా కమ్యూనిస్టుల నుంచి ఒకరో ఇద్దరు, ఆ పార్టీ కోళ్ళు ఈ పార్టీ కోళ్ళు 2-3 ఉండేవాళ్ళు. రాజేశ్వరరావు గారు, తర్వాత బసవపున్నయ్య, ఇట్లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. కానీ మనం ఇప్పటికీ కూడా అది జరిగి కూడా 45 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇప్పుడు మనకు జైపాల్ రెడ్డి గారు నేను ఉపన్యాసాలు అనేటువంటి పుస్తకంలో కానివ్వండి, వెంకయ్యనాయుడు పార్లమెంటు ఉపన్యాసాల పుస్తకం కానివ్వండి, అసెంబ్లీ ఉపన్యాస పుస్తకాల్లో కానీ, తర్వాత లేదు వివిధ జర్నలిస్టులు రాసినటువంటి పుస్తకాల్లో కానీ వాళ్ళు మాట్లాడినటువంటి విధానము, వాళ్ళు ఆ సబ్జెక్టు మీద స్టడీ చేసినటువంటి, పరిశీలన చేసినటువంటి తీరుతెన్నులు, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టినటువంటి సందర్భాలు, ప్రత్యేకించి ప్రభుత్వం కూడా ముందుగానే తయారై వాళ్ళకు కావాల్సినటువంటి సంసిద్ధత వచ్చి సమాధానాలు చెప్పినటువంటి చరిత్రను చూసినటువంటి వాళ్ళం. దురదృష్టవశాత్తు 2014 రాష్ట్ర విభజన తర్వాత మన రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటిది మన ట్యాగ్ లైన్ ఏంటంటే నీళ్లు, నిధులు, నియామకాలు, ఇది ఉంటే చాలు, ఇంకేమీ లేకుండా పర్వాలేదు అనేటువంటి స్థితిలోకి మనం రాజకీయ పార్టీలు వెళ్తూ ప్రజల్ని తీసుకెళ్లాయి. దురదృష్టవశాత్తు ఇప్పుడు మన బీఆర్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళు ఏమన్నారంటే ఆయన రావాల్సిన అవసరం లేదు అని చెప్పేసి వీళ్ళు తీర్మానం చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి చాలా దుర్మార్గమైనటువంటి మాట అనుకుంటే నేను భావిస్తున్నాను. ఎందుకంటే రాకపోతే ఆ సభ్యత్వానికి రాజీనామా చేయాలి, ఇంకొకరికి అవకాశం ఇవ్వాలి, కానీ అసలు అసెంబ్లీకి రావాల్సిన అవసరం లేదు. నేనేమంటున్నా అంటే 2 రాష్ట్రాల్లో ఇదే జరిగింది. అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఇదే జరిగింది, తెలంగాణలో ఇదే జరుగుతుంది. కనీసం చదువుకున్న వాళ్ళమైనా ఈ సంప్రదాయాన్ని మార్చాలి, చర్చలు జరగాలి. చర్చలు ఎట్లా జరుగుతున్నాయి అనేటువంటి ప్రజలు చూస్తారు అల్టిమేట్ గా. తర్వాత ఎన్నికల్లో వాళ్ళు ఆ యొక్క ప్రభుత్వం నచ్చలేదు, వ్యవహారం ఇచ్చినటువంటి తీరు నచ్చకపోతే ప్రజలు సమాధానం చెప్తారు. కానీ ముందే మమ్మల్ని ఇక్కడ అవమానపరుస్తారని రాకుండా ఉండటం అనేటువంటిది మాత్రం అది మంచి పద్ధతి కాదు ఏ పార్టీకైనా. రైట్. థ్యాంక్ యూ నరసింహ గారు. మొత్తం మీద ఈరోజు బిక్కాక్లో పాల్గొన్నటువంటి
నారప్పరాజు, నరసింహరావు గారికి, మిఠా నరసాయి గౌడ్ గారికి, గౌతమ్ ప్రసాద్ గారికి, అదేవిధంగా గంగాపురం వెంకరెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వచ్చే 30 రోజుల్లో అంటే 30 తారీఖు రోజున ఉండేది 5 రోజుల పాటు కొనసాగనున్న అసెంబ్లీకి కేసీఆర్ వస్తాడా రాడా, వస్తే ప్రజల కోసం నిలబడి కొట్లాడతాడా లేడా అనేది ఉత్కంఠగా కొనసాగుతుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం పైన కూడా తాను చేస్తున్న నినాదాలు ఏంటి అనేది కూడా చూడాల్సినదిగా ప్రజలు కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మాజీ సీఎం కేసీఆర్ వస్తారా రారా అనే క్వశ్చన్ మార్క్ ఏర్పడుతుంది. మరింత అంశాన్ని చూసే ముందట ఇలాంటి డిబేట్లో మళ్ళీ పాల్గొన్నప్పుడు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మొత్తం మీద ఈరోజు బిగ్ టాక్లో పాల్గొన్న మా అందరికీ థ్యాంక్ యూ అండి. మరో బిగ్ టాక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.